35-40 ఇయర్స్లోనే ఇలాంటి మార్పులు నేను చూసానంటే, అంటే నేను చాలా రెగ్యులర్గా డాక్టర్స్ని కలుస్తూ ఉంటాను కదా. సడన్గా ఒక వేలు కొట్టేసుకుంటోంది, లేదా సడన్గా ఒక చెయ్యి ఇలా అదిరిపోతుంది, సడన్గా ఒక భుజం ఒక్కటి షివరింగ్ బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల అంటారు? అంటే నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మజిల్ అప్పుడప్పుడు కొట్టుకోవడం అనేది మజిల్ ట్విచ్చింగ్ అంటాం అనమాట. ట్విచ్చింగ్ అనేది చాలా మందికి రావచ్చు. నాకు నిన్నటి నుంచి ఇది కొట్టుకుంటానే ఉంది. ఎడంకన్నా అదృష్టం అంటారు. ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, మీరు ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, కుడికన్ను కొడుతున్నప్పుడు చెప్పాలట. సో నిన్నటి నుంచి నేను ఇంకా అనుకోవడమే అనమాట, ఓపీలో కూడా కొట్టుకుంటుంది అని. సో అది న్యాచురల్గానే అప్పుడప్పుడు కొన్ని మజిల్స్లో ట్విచ్చింగ్ అనేది రావచ్చు. ఓకే. ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంటే మనం వరీ అవ్వాలి. మజిల్ డ్యామేజ్ అవుతుందని ఎట్లా తెలుసుంటే, ఇప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి ఈ చెయ్యి సన్నబడిపోతుంది అంటే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది అని, మజిల్ ఎట్రోఫీ అవుతుంది అని. సో కొట్టుకుంటుంది కన్సిస్టెంట్గా అట్లాగే ఉండి ఆ పార్ట్లో ఇంకేమైనా చేంజెస్ వస్తే మనం వరీ అవ్వాలి. అదర్వైజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ కొట్టుకోవడం అనేది జరగవచ్చు. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, అట్లాంటప్పుడు కొట్టుకోవచ్చు. ఇట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు ఇట్లా కన్ను కొట్టుకుంటున్నట్టు. సో దాన్ని మనం అదర్ చేంజెస్ గమనించాలి. ఉత్త కొట్టుకోవడం కాకుండా వేరేది, నాకు చేతుల్లో కొట్టుకుంటున్నారు, చేతుల్లో గ్రిప్ ఉండట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చేతుల్లో పడిపోతున్నాయి, చేయి సన్నగా అయిపోతుంది, అట్లాంటి ఏదైనా అదర్ ఇంకేమైనా కూడా కలిసి ఉండాలి.